వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు అన్నారు. పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక సంస్థ శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ నిర్వహణలో స్థానిక బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు ప్రారంభించారు. అక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పుష్పాలు సమర్పించారు. కమిషనర్ రామ అప్పలనాయుడుకు పండితులు వేదాశీర్వచనం చేశారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి శాసనసభ్యులు నాదెళ్ల మనోహర్ సూచనతో వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు పట్టణ పరిధిలో పురపాలక సంఘం నేతృత్వంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని చలివేంద్రాల్ని ప్రారంభిస్తామని తెలిపారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల ధ్యేయంగా ఏర్పడిన శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ వేసవిని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రం ఆరంభించినట్టు తెలిపారు. ట్రస్ట్ విద్యా కమిటీ చైర్మన్ కోట బద్రీనాథ్ గుప్తా, మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ మోబా యేసుబాబు, ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మాడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సేవాదళ విభాగ అధ్యక్షులు కోట లీల సత్యనారాయణ గుప్తా, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలే ధ్యేయంగా తెనాలిలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాల్లో భాగంగా వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తెనాలి పురపాలక సంఘ కమిషనర్ అయినటువంటి రామప్పలనాయుడు గారు సూచనల మేరకు ఈ యొక్క తెనాలి పట్టణంలో బాలాజీరావుపేటలో మనం వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో పురపాలక సంఘం యొక్క ప్రోత్సాహంతో ఈ రోజు నుండి మనం ఇక చలివేంద్రం కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారుగా మనం ఈ వేసవికాలం 3 నెలల పాటు కూడా ఇక్కడ నిత్యము ఇక్కడ బాటసారులకి పాదచారులకు అందరికీ కూడా మనం ఉచితంగా మినరల్ వాటర్ని అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం కూడా కమిషనర్ గారి యొక్క ప్రోత్సాహంతో దాతల సహకారంతో మనం మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలను కూడా బాటసారులు పాదచారులందరూ కూడా ఈ యొక్క చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని వేసవిలో దప్పిక లేకుండా ఉండాలని మేము కోరుకుంటాము. వికానస శ్రీనివాస ట్రస్ట్ వాళ్ళని కూడా అడగడంతో వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే సైటు కూడా మనం చూడడం జరిగింది. సో ఆ రకంగా ఈరోజు ఆ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో అడగగానే వాళ్ళ ఆ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణ ప్రజలకే కాకుండా తెనాలికి వివిధ కార్యక్రమాలలో కోసం విద్య వ్యాపార ఇతర పనుల కోసం వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా వేసవి చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 నెలలు పక్కాగా ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేయమని కోరున్నాం. అది ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. అలాగే గురువారం కూడా దాతల సహకారంతో మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇంకా దానిని పెంచాలని కోరుతున్నాను. అలాగే పెళ్లి రోజు పుట్టినరోజులు లాంటివి ఎవరైనా సరే చేసుకునే ఎడల సో ఆ సందర్భంగా ఒక 40 లీటర్స్ ఆర్ 80 లీటర్స్ మజ్జిగ అనేది సప్లై చేస్తే మీ పేరున ఇక్కడ శ్రీనివాస ట్రస్ట్ ద్వారా అర్చన చేయించడమే కాకుండా వాళ్ళ తరఫున కూడా ఒక బ్యానర్లో మీ పేరు ఆ రోజు వేసి ఆ రకంగా కూడా ఏర్పాటు చేయమని కూడా కోరున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఎంతో ఎండలు మండిపోతున్న ఈ రోజుల్లో ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాన్ని మా వికానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులందరం కలిసి పురపాలక సంఘం వారి కమిషన్ గారి సలహా సూచనల మేరకు ఏర్పాటు చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకుంటూ మా వికానస శ్రీనివాస ట్రస్ట్ చేపట్టినటువంటి అంటే ఆధ్యాత్మిక కార్యక్రమంలో గుడి నిర్మాణం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం కూడా ప్రధానంగా ఉందండి. ఈ గుడి నిర్మాణానికి అవసరమైనటువంటి భూదానాన్ని మేము విరాళాలుగా సేకరించుతున్నాము. దాంట్లో భాగంగా అందరికీ చేరువవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరి సహకారం